సోదరులారా, మా గార్డెన్లో నల్ల టబ్బులో 100 రూపాయల నల్ల టబ్బులో సపోటా. దీని వయసు 5 సంవత్సరాలు. సంవత్సరానికి వచ్చేసరికి 2 కాపులు వస్తుంది. ఒక కాపు అయిపోయింది, ఆకంతా పూన్ చేసాము. మరలా ఇలా గుత్తికి డజన్ పూతలు. ఈ చెట్టు వయసుకి, ఈ చెట్టు హైటు వెయిట్కి ఒక్కొక్క కాపుకి వచ్చేసరికి 5 నుంచి 6 డజన్ల కాయలు వస్తాయి. ఇది ఒరిజినల్ నాటు సపోటా. టేస్టీ బాగుంటుంది, చాలా హెల్తీ ఫుడ్. మనకు పెద్ద టబ్బులు అవసరం లేదు, నేల అవసరం లేదు, ఓన్లీ గార్డెన్లోనే. పైగా ఇది ఒకటి కాకుండా హెల్తీగా తోటకూర, దానిలోనే గోంగూర, దానిలోనే కాకర, దానిలోనే పాలకూర, ఇలా రకరకాలు పెట్టుకుంటున్నాము. మనకి సంవత్సరానికి 2 కాపులు ఇస్తుంది. దీన్ని కనుక మనం వర్షాలు పడే ముందు మట్టిని బాగా గుల్ల చేసి పశువుల ఎరువు లేదా వర్మి కంపోస్టు ఇలా మనం బాగా ఇచ్చినట్లయితే మళ్ళీ చెట్టు బాగుంటుంది. ప్రతి సంవత్సరము పూన్ చేయండి. కాపు అయిపోవడంతో పూన్ చేయండి. పూన్ చేసి ఎంత పూన్ చేస్తే అంత బాగా మంచి పంట ఇస్తుంది. ఆ పూన్ చేయకపోతే మనకి ఇలా పంట రాదు. పూన్ చేసినందువల్ల ఎంత పూన్ చేస్తే మనకి అంత ఎక్కువ పంట ఇస్తుంది. చెట్టు మనకి మన అదుపులో ఉంటుంది. కాయ టేస్టీ బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ మిత్రులారా. సోదరులారా, టెర్రస్ పైన ఇది 2వ మొక్క. మా మిత్రులు రత్నం సపోటా అని చెప్పారు. నేను అలాగే ముద్దుగా పిలుచుకుంటూ మంచి కాపు ఇస్తుంది. సంవత్సరానికి 2 కాపులు ఇస్తుంది. ఒక కాపు అయిపోయిన తర్వాత పూన్ చేయడం జరిగింది. మొక్కను పూన్ చేసినప్పుడే మనం అనుకున్న దిగుబడిని సాధించగలుగుతాం. ఇదంతా కూడా మనకి మన గార్డెన్లో ఇంట్లో కిచెన్ వేస్ట్ వర్మీ కంపోస్ట్గా తయారు చేసుకొని దాన్ని మనం యూజ్ చేసుకుంటున్నాము. ఎలాంటి రసాయనాలు లేని పంట తింటే అబ్బా కిక్కే వేరప్ప. దీనికే మరలా చిక్కుడు, కాకర ఇలా ఈ అల్లుపందిరి ఉంది పైన, దీనికి అల్లుకుంటాయి. చిక్కుడు చెట్టు కూడా 45 డిగ్రీ ఎండలో కూడా ఇలా ఆ కాకి మనకి పూత ఆరంభం అవుతుంది. మంచి పొజిషన్లోకి వచ్చింది. కాలంతో నిమిత్తం లేదు. ఏ కాలంలో ఏ పంట అయినా పండిద్ది. కాకపోతే సీజన్లో 10 కాయలు కాస్తే అన్సీజన్లో 5 కాయలు కాస్తాయి. ఎన్ని కాచినా మన లాభమైనా మన ఇంట్లో మనం పండించుకున్న పంట తింటే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. సోదరులారా, ట్రై చేయండి. నాకు ఏదైనా మీరు సలహాలు ఇవ్వాలి అనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మా వీడియోలని కొత్తగా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకు తగిన మీ అమూల్యమైన సలహాలు ఇస్తారని ఆశిస్తూ ఇట్లు మిద్దె రైతు మీ శంకర్రావు. ఓకే.